పొంగులేటి గారి విషయాలు బయటపెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. ఏమంటాడు? నేను నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమరిది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే. నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు. హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ. ఇద్దరం కూడా ఎంక్వైరీకి ఇద్దాం. నా బావమరిది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమరిది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ. రేవంత్ రెడ్డి, ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు. ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? లెట్స్ గివ్ ఇట్ టు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్. నిజాలు బయటకు రాని. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? తోకముడిచి బారిపోకు, చిల్లర మాటలు మాట్లాడకు, నీ చెంచాగాలతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్. ఆర్ యూ రెడీ? లేదంటే క్షమాపణ చెప్పు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పు. నేనెన్నడూ పొంగిలేటి గారికి ఫోన్ చేయలే. ఒకసారో రెండుసార్లు మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో పేదలకు గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చాం, ఆ ఇండ్లకు బిల్లులు రావడం లేదు, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు, ఆ గృహలక్ష్మి పైన ఒక నిర్ణయం తీసుకోండి అని మాట్లాడమే తప్ప ఏ రోజు ఏ ఫేవర్ కోసమో ఏ పని కోసమో ఏనాడు కూడా ఫోన్ చేయలేదు. ఆ చేసే చరిత్ర మాకు లేదు. నీకుండొచ్చు, నీ మంత్రులకు ఉండొచ్చు, కానీ మాకు అటువంటిది లేదు.